నా భర్త కోసం మీరందరూ ప్రార్థించేయమని కోరుకుంటున్నాను. నా బిడ్డల భవిష్యత్తు మరి ఆయన మీద ఆధారపడి ఉంది. నా పెద్ద బాబు కూడా 10th క్లాసు. ఆ బిడ్డ కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థించమని వేడుకుంటున్నానండి. మరి చిన్న సాక్ష్యం నేను దీవించి ఆశిస్తున్నాను. అమ్మగారికి, నాన్నగారికి నా వందనాలు. సంఘ బిడ్డలు ప్రెసిడెంట్ తల్లి నాకు చెప్పిన సాక్షి తండ్రి నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను మీకు అందరికీ తెలుసు. నా బిడ్డ గురించి ఎన్నో బాధలు పడ్డాను. రోజు ఎరిచిన కాదండి అలక పొలైపోయి గోళ్ళ పొలైపోయి 7 నెలలు కూడా నా కొడుకు ఇక్కడ దేశాలు పొలైపోయి అడవులు పొలైపోయి అట్టగా ఇబ్బంది. మీ అందరు కూడా నా గురుండి మీరు అందరు కూడా ప్రార్థన చేసినారు. అసలు మీ ప్రార్థన నన్ను ఫలించింది. నీ ప్రార్థన మీ అందరి ప్రార్థన నన్ను కాపుతాను. అందరూ కూడా నా గురుండి మొత్తం నా బిడ్డల గురుండి, మా గురుండి, మా అల్లుడి గురుండి, కొడుకు గురుండి అందరూ ప్రార్థన చేశారు. అందరూ నాకు చెప్పిన సాక్ష్యం ఉంది. ఇన్నాళ్ళగా నన్న పోతాను, కాళ్ళు నొప్పులు ఎంతో తెలిసి కాదు. ఇప్పుడు కాళ్ళు నొప్పులు వస్తారు, నన్న పోతాను. అసలు ఈ చిన్న ఈ దేవుడు ఎంతో నాకు కాపుదల తండ్రి ఏసయ్యని ప్రార్థించాను. మీరందరూ సహకారం చేస్తాను, నా సహకారం చేయలేకపోతాను. మా ఆయన చూస్తే ఆ రకంగా ఉన్నారు, నా బిడ్డలు చూడాలకు ఉన్నారు. ఏం చేస్తాను ఇక్కడ ఎవరి వాళ్ళు ఇక్కడ మాట తగ్గిపోవాలి. ఇక్కడ చదువు నా మాట ఇది అవుతుంది కాదు. నా బిడ్డలకి పెళ్ళి అవ్వదని అనుకున్నాను, పెళ్ళి నా కూతురు కూడా ఆ రకంగా అనుకున్న. నా అల్లుడు మారాలి, నా అల్లుడు కూడా ఆ రకంగా ఉన్నాడు. అక్కడ నా కూతురు ఎండలో ఉన్న లేడు రమ్మా, నా అల్లుడు నా కూతురికి నా కొడుకు ఎండలో ఉన్న లేడు రమ్మా, నా పరిస్థితి కూడా లేదు. ఆ దేవుడే నాకు దిక్కు, నేను నమ్ముకున్న దేవుడే నా దిక్కు. నా బిడ్డలకి అసలు ఎంతో కాపుదల చేసిన దేవుడి దేవాలు ఇప్పుడు శుభ్రంగా ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసినాడు, పెళ్ళి అవ్వదని చదువుకొని పెళ్లి కూడా అయిపోయింది. బంగారు నటు మనవాళ్ళు 4 మనవాళ్ళు ఇచ్చినారు. అలా శుభ్రంగా ఉన్నారు. మొన్న చెప్పిన సాగిసినట్టు అంటే మొన్న తూర్పు వెళ్ళాడు. మన శనివారం సాయంకాలం కల్లా తూర్పు వెళ్ళాడు. అసలు తూర్పు వెళ్తే ఆదివారం కల్లా విజయనగరంలో దిగినట్టు. విజయనగరం నుండి గరువుడు వెళ్ళాడు. మా ఆడబిడ్డ కూతురు మేనగొండ కూతురు పసిపోతా ఉంది. వాళ్ళు వైజాగ్లో ఉంటారు. వైజాగ్లో మిర్చి వెళ్తే దుమ్మి తీసుకెళ్ళాడు. దుమ్మి తీసుకెళ్తే మా ఏరుకోడేమో గొరుపతులు 8 గొరుపతులు వేసాడట. గొరుపతులు వేసినట్టుగా ఆదివారం సాయంకాలం కల్లా వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోయినట్టుగా భోజనం చేసినారట. భోజనం చేస్తే మా ఊరు నుండి చీపురుపల్లి నుండి బస్సు వస్తుంది. ఆ బస్సు వచ్చినట్టుకైతే ఆ బస్సుకి ఎక్కిపోవచ్చిందట. ఏంటి అంత అడుగుల మీద వచ్చినాం, అంత అడుగుల మీద వెళ్ళిపోతాం అసలు ఉండు, ఎప్పుడు రాలక మీ అమ్మ మీ నాన్న రాలేదు ఉండు అనేసి అన్నారట. ఆ బస్సుకి కానీ అందిపోతే ట్రైన్కి అందిపోనట. అదే రాయగడ ప్యాసింజర్ గుంటూరు బస్సు అట. అది ఆ బస్సుకి ట్రైన్కి అందిపోనట. ఆ బస్సుకి వెళ్ళిపోతుంది. చీపురు మా ఊర్లో బస్సు వస్తుంది. ఆ బస్సుకి అందిపోయినాడు. మా ఏర్కుడు, మా ఆడబిడ్డ, మా బాబుగారి పిల్లలు, మా అత్తగారి పిల్లలు అందరూ ఆపిస్తున్నారు. ఆపిస్తే అమ్మ నేను ఆ ట్రైన్కి అందిపోతున్నా అమ్మాయ కొడుకు బస్సుకు వచ్చినట్టు. బస్సుకు వచ్చి ఎంతో దుఃఖంతో ఏడుస్తున్నాడు. నాయన ఏసయ్య ప్రభు నువ్వేమన్నా అవుతా, నా బిడ్డకి ఎంతో కాపుదలు చేసావు తండ్రి. ఏసయ్య నువ్వేమన్నా అవుతాంటే నా బిడ్డలు కాపాడినావు నాయన ఏసయ్య అనుకోను. అప్పుడు మనం ఆడుకుంటున్న చిన్న రైతు గౌరవం అందరూ అనుకుంటాడు ఈ రకంగా. నేను అన్నం అయితే వండిస్తున్నాను. తెల్లారి నేసి పనికి వెళ్ళిపోతాను. పనికి వెళ్ళి అన్నం వండిస్తున్నాను. సరకాయ కూర ఏమో పొయ్యి మీద ఉంది. చిన్న గౌరీ అనుకుంటాడు. డ్రైగా నుండి వచ్చిన బస్సు అట గుద్దుకోనమాట అనేసి ఎప్పుడైతే నా చెవులు ఆపి పడ్డదో గబగబ భారత కాడికి వెళ్ళిపోయాను. భారత కాడికి వెళ్ళిపోయి ఏంటో మీరు రకంగా అనేసి అంటే భారత కూడా చెప్పట్లేదు ఈ మాట అనేసి అంటే మా అబ్బాయి ఫోన్ ఎత్తినాడు. అమ్మ నేను బస్సుకు వస్తాను అమ్మ కంగారు పడతాను. ఏసయ్యా నువ్వేమన్నావు తండ్రి, నా పేరును ఆలకించవుతంటే, నా మొర ఆలకించవుతంటే, నా సంఘ బిడ్డలందరూ నా పేరును ఆలకించి నా బలంగా నాకు అందరూ పేరును చేస్తాను. ఈ రీతిగా ఉన్నానంటే మీ అందరి మీ అందరి దయ. ఎన్నాళ్ళు ముడుకులు వచ్చి కాదు ఇప్పుడు ముడుకులు వస్తాను కాదు, ముడుకులు వస్తా నన్ను పోతాను. అలాగే బాబు ఫోన్ చేశాడు. నా మనవడి గురించి అసలు మనవడు ఎక్కడ దసరా సెలవులు ఇచ్చినారు. దసరా సెలవులు ఇవ్వగానే ఆడుకొని ఇంటికాడ పడుకోండి. ఇంటికాడ చేతి జెంసి బాబు ఫోన్ చేశాడు. దేవుడి దేవల్ల ఏసే దేవల్ల కొద్దిగా నడుగుతాడు. ఆ కట్టు కూడా ఇప్పిస్తున్నారు. బాగానే ఉన్నది సార్. ఈ సినిమాక్షను జీవించి వేస్తుంటారు. మీ అందరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. ఏసయ్య నా ముడుకులు తగ్గుతాను, నువ్వు ముడుకులు నొప్పులు తగ్గిపోవాలని ప్రార్థన చేయండి. ఏసయ్య మా కాళ్ళు నొప్పులు ఏం చేస్తాం మన ఆ రీతిగా నడుస్తాను. నేను మనకేం తెలియదు పెట్టాల. ఏసయ్య మీ అందరి గురించి నా ప్రార్థన చేయండి. నా కొడుకు గురించి, నా పాళ్ళ గురించి, నా ఎల్లుడి గురించి అందరూ ప్రార్థన చేయండి. సినిమాక్షను జీవించి వేస్తుంటారు.